నమస్కారం. వార్తలకు స్వాగతం. నేను రవీందర్. ప్రకృతి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ములుగు నియోజకవర్గంలో టోర్నడో తరహాలో సుడిగాలులు బీభత్సం సృష్టించగా 4 కిలోమీటర్ల మేర భారీ వృక్షాలు నేలగొలాయి. మరోవైపు భూపాలపల్లి జిల్లాలో నిన్నటి నుండి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు జనజీవనం స్తంభించింది. అవసరమైతేనే బయటికి రావాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం. వరంగల్ ఉమ్మడి జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ములుగు నియోజకవర్గంలో టోర్నడో తరహాలో బలమైన సుడిగాలులు వీచి సుమారు 4 కిలోమీటర్ల మేర వందలాది భారీ వృక్షాలు నెలకొల్లాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఘటనతో 2024లో మేడారం అటవీ ప్రాంతంలో వేలాది చెట్లు నేలకొరిగిన ఘటనను స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. మరోవైపు భూపాలపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం ఉంటేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కొనసాగే అవకాశం ఉండడంతో ప్రజలు విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు, వాగులు, చెరువుల సమీపానికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. చెట్లు మొత్తం ఇరగొడతాను పో, చెట్లని ఇరగొడతాంది. వామ్ము వామ్ము అదెక్కడి కాలే, అరే రే 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 రే. పెద్ద చెట్లు పడ్డాయి కదా, ఇప్ప చెట్లు పెద్దగా పెద్ద చెట్టు. చెట్లు మొత్తం ఇరగొడతాను, చెట్లని ఇరగొడతాను. వామ్ము వామ్ము అదెక్కడి కాలే, అరే రే రే.